చిన్ని రా. ఏంటి సన్నీ? నువ్వు రావే. దీనికి రోజు రోజుకి కోరికలు పెరిగిపోతున్నట్టున్నాయి. చిచి, ఏం మాట్లాడుతున్నావు సన్నీ? అదేనే పెళ్లి కోరికలు. చూడు, మౌనిక రాజేష్ ఫోటో పట్టుకుని చూస్తూ రాజేష్ తన ఒళ్ళో పడుకున్నట్టుగా ఫీల్ అవుతూ శ్రీదేవిలాగా సిరిమల్లె పువ్వా అంటూ పాట పాడుతుంది. దీనికి మరీ పైత్యం పెరిగిపోయింది. నాకు అర్థం కాదు, పెళ్ళైపోయిన వాడి మీద ఇది ప్రేమ పెంచుకోవడం ఏంటి, ఇలా పాటలు పాడడం ఏంటి? దీనికి జీవితంలో పెళ్లి రాతలు లేనట్టుంది. దీన్ని చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మౌనిక, పద పద. మౌనిక, మౌనిక. ఏంటి మమ్మీ, బావతో నన్ను ఏకాంతంగా ఉండనివ్వవా? పిచ్చి పట్టిందా నీకు? మీ బావ ఎక్కడున్నాడే? బావ నా ఎదురుగా లేకపోయినా నా మనసులో ఉన్నాడు. ఇదిగో ఈ ఫోటోలో కూడా ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు. అబ్బా, నీ ప్రేమ నా ప్రాణానికి వచ్చిందే. మన అర్జెంట్గా బయలుదేరాలి, పదా. ఎక్కడికి? చెప్తాను, నువ్వు రా. అరే రా. మౌనికేమో ప్రేమ మైకంలో ఉంది, రాధిక ఏమో వేరే ట్రాన్స్లో ఉంది. మౌనిక ప్రేమను చూసి పిచ్చిదనుకోవాలో, రాధిక ఆతృతను చూసి ఏదో కుట్ర చేస్తుందని అనుకోవాలో అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి మౌనికని బలవంతంగా ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? ఈ రాధిక కూతురుని తీసుకెళ్ళి ఏం చేయబోతున్నట్టు? మళ్ళీ భూమి కోసం ఏదైనా ప్లాన్ చేయబోతుందంటావా? చచ్చా, మళ్ళీ భూమి కోసం వెళ్తే సంధ్య ఊరుకుంటుందా? పైగా భూమి అంటే సంధ్యకి ఎంత ఇష్టం. అది నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా మీ పిన్ని ఎన్ని కాపురాలు కూల్చింది, ఎన్ని జీవితాలు నాశనం చేసింది. ఈ పాపిష్టిది మళ్ళీ భూమికి ఏదో అన్యాయం చేయడానికి ఏం కుట్రకి తెరలేపుతుందో ఏంటో. నిన్ను నన్ను పాపతో పాటు దుబాయ్ పంపిస్తున్నాను, మనల్నిద్దరినీ ఉద్ధరిస్తున్నాను అని చెప్పింది. దుబాయ్ లేదు, గిబాయ్ లేదు, మనిద్దరినీ ఇక్కడ వదిలేసి భూమిని మాత్రమే పంపించాలని చూసింది. ఇది పైకి కనబడదు గాని గుండెలు తీసిన బంటు. అంత ఈజీగా నమ్మడానికి లేదు. ఖచ్చితంగా ఇదేదో పిచ్చి పని చేస్తుంది. ఈసారి ఏ పిచ్చి పని చేసినా అన్ని విషయాలు సంధ్యతో చెప్పాలి. మనము ఆ భూమిని కాపాడాలి. సరే సన్నీ. అదే రైట్ చిన్ని. కూర్చో భూమి. అత్తయ్య, అనుని తీసుకురాలేదేంటి? అను, త్వరగా రామ్మా. వదినా, డైనింగ్ టేబుల్ వదిలేసి ఏంటిది సడన్ గా నేల మీద? ఒకప్పుడు మనకు అలవాటే కదా. పైగా నా అనులో మార్పు ఇక్కడి నుండే మొదలవ్వాలి. నాకు ఆకలిస్తుంది. ఇంత లేటా? కాస్త లేట్ అయిందమ్మా, కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదా? నేను నేలపైన కూర్చోను. ఈ ఒక్క పూటకి సర్దుకో. డైనింగ్ టేబుల్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే కింద కూర్చుని భోంచేద్దాం. అను, మా వదిన పప్పు ఎంత బాగా వండుతుందో తెలుసా? పప్పు నెయ్యి వేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. కూర్చో, భోంచేద్దాం. పప్పు నెయ్యా? చీచి. నేను నాన్ వెజ్ లేందే అన్నం తినను. అయినా నేలపైన కూర్చొని తినడం ఏంటి? నేను ఇక్కడ కూర్చోను. నేను ఫుడ్ తినను. అను,